ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దు అని? మా మావయ్య కంట పడ్డావంటే నీ ప్రాణాలు తీసేస్తాడు. నువ్వు లేని ప్రాణాలు నాకెందుకు ప్రియా? నీకోసం నా ప్రాణాలని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను. మీ మావయ్య ప్రాణాలు తీయడం నాకు పెద్ద విషయం ఏం కాదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా. బావా కాలుతుందా బావా? అది రియల్ కాదు బావా, రీలు. నువ్వేం ఫీల్ అవ్వకు. పంతులు గారు పంపించిన లొకేషన్ ఇదే కేడి. అయితే ఒకసారి ఫోన్ చేయండి. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. పద లోపలికి వెళ్ళి చూద్దాం. ఐ లవ్ యూ స్వీటీ, లవ్ యూ సో మచ్. గాట్ ఇట్. వావ్, సూపర్ సార్. థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ. బాగా చేశాం. థ్యాంక్ యూ. బావా సరే, మీ వర్క్ ఏదైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. ఇలా ప్రైవేట్ ఫంక్షన్స్లో కాదు. అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? యాక్చువల్లీ ఎస్ఐ కావ్య మేడం గారి మర్డర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది సార్. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పంతులు గారు చెప్పారు. మేము మా ఆయన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాం. వాట్? 20 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడున్నారా? అవును సార్, పంతులు గారు ఇందాకే కాల్ చేసి చెప్పారు. తీరా ఇక్కడికి వస్తే ఆయన కనిపించట్లేదు. బావా, ఆ రోజు జేడీ కేడీలతో మాట్లాడింది ఈ పంతులేమో అని నాకు డౌట్ బావా. వెళ్ళి ఆ పంతుల సంగతి ఏంటో చూడండి. మీకు ఇక్కడికి రమ్మని కాల్ చేసి చెప్పాడా? అవును సార్. కానీ మీకు చెప్పినోడు ఇక్కడ లేడే. అవును సార్. పోలీసులయ్యుండి మీరెలా నమ్మారు ఇలాంటి వాటిని? అయినా ఎంతో మంది ఆకతాయిలు పోలీసుల్ని ఆట పట్టిస్తుండడం మనం ఎన్ని కేసుల్లో చూడట్లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి మీ వర్క్ చేసుకోండి. ఈ కేసు విషయం ఎంతటితో వదిలేయండి, లేదంటే మిమ్మల్ని ఏ అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయించాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా డిపార్ట్మెంట్ కాబట్టి మీ మేలు కోరి చెప్తున్నాను, లేకుంటే ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణాలు పోతాయని మీరు వార్నింగ్ ఇస్తున్నా మేమింతగా ప్రయత్నిస్తున్నామంటేనే అర్థం చేసుకోండి సార్. సామాన్యులకి రక్షణ కల్పించడం మన డిపార్ట్మెంట్ బాధ్యత. అలా అని మన డిపార్ట్మెంట్ రక్షణని గాలి కుదిలేలేం కదా సార్. వాళ్ళు వదిలేలా లేరు బావా, మనం వదిలించుకోవడం ఒకటే దారే. సరే, రేపు ఆఫీసులో కలుద్దాం. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. స్వీటీ, నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు నిన్ను ఎంక్వైరీ చేసినా చేస్తారు. ఆ హారం గురించి మాత్రం నోరు తెరవకు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి మీకు? మీతో మేము కొంచెం మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? పంతులు గారి గురించి. వాట్? పంతులు గారి గురించా? ఆయన గురించి నాకెలా తెలుస్తుంది? నేను ఈ మూవీకి హీరోయిన్ని. అది కాదు. షార్ట్ రెడీ మేడం. పంతులు గారి భార్య అనుకుంటా కేడి. కట్ అయిపోయింది. ఈ ఫోటోలో ఉన్న కాస్ట్యూమ్ తను వేసుకున్న కాస్ట్యూమ్ సేమ్ కదా? అవును జేడీ. అంటే పంతులు గారు ఈ ఫోటోని ఇందాకే తీసుంటారు,
కానీ పంతులు గారి గురించి ఏం అడిగినా ఏం తెలీదు అని సమాధానం చెప్తుంది. వెళ్ళి తన సంగతి చూద్దాం బతికేడి. జడి ఇప్పుడొద్దు. తనని ఎలా కలవాలో అలాగే కలుద్దాం. ఇప్పుడు కలిసిన తన సమాధానం మాత్రం మారదు కదా జడి. సమాధానం మారదంటే మా అమ్మ మర్డర్ కి ఈ హీరోయిన్ కి కూడా ఏదో సంబంధం ఉండే ఉంటుందని మనం అనుమానించాల్సి వస్తుంది. పద. అమ్మి కౌశికి, జగదాత్రి యాడికి పోయిండాది? భోజనాలు పెడతాను అని పోయిన దగ్గర నుంచి కనిపించనే లేదు. ఏమో పిన్ని, నాకేం కనిపించలేదు. వాళ్ళ గురించి తెలిసిందే కదా పెద్దమ్మా. ఇక్కడే ఉన్నామంటారు, సడన్ గా మాయమైపోతారు, మళ్ళీ వస్తారు. ఎక్కడికెళ్లారు అని అడిగితే స్కూల్ నుంచి అర్జెంటుగా కాల్ వచ్చింది, వెళ్ళామని చెప్తారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఇప్పుడు వీళ్ళని అడగండి, ఖచ్చితంగా మేం చెప్పిందే చెప్తారు. జగదాత్రి ఎంతసేపు ఎక్కడికెళ్లారు? వదినా, మళ్ళీ మా స్కూల్ దగ్గర నుండి కాల్ వస్తే అలా వెళ్ళి ఇలా వచ్చేసాము. ఆ, చెప్పానా నేను చెప్పిందే జరిగిందా? వీడు పోలీస్ ఆఫీసర్ కదా, వీడికి స్కూల్లో పనేంటి? ఏదో తేడాగా ఉంది.